పాలమూరు పేదరికాన్ని చూపి కేసీఆర్ ప్రపంచవ్యాప్తంగా మార్కెటింగ్ చేశారని ఫైర్ అయ్యారు రేవంత్ రెడ్డి. 10 ఏళ్లలో పాలమూరు ప్రాజెక్టు పూర్తి చేసి ఉంటే చంద్రబాబుతో పంచాయితీ ఉండేది కాదన్నారు. జగన్ను ప్రగతి భవన్ పిలిపించి రాయలసీమ ఎత్తిపోతలకు పథకం రచించిందే కేసీఆర్ అని ఆరోపించారు. పాలమూరులో పారాల్సిన నీళ్లను రాయలసీమకు అప్పగించారని చెప్పారు రేవంత్. ఈ 10 ఏళ్లలో పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలు పూర్తి చేసినుంటే ఇవాళ చంద్రబాబు నాయుడుతో పంచాయతీ ఎందుకు వస్తుండే? ఆనాడు నువ్వు వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఆనాడు పోతిరెడ్డిపాడు పక్క 4,000 క్యూసెక్స్ నుంచి 40,000 క్యూసెక్లకు పెంచింది. రాజశేఖర రెడ్డి గారికి ఊడిగం చేసింది. రాజశేఖర రెడ్డి చెప్పులు మోసి కృష్ణానది జలాలను రాయలసీమకు తరలించడానికి అనుమతించింది సన్నాసివి నువ్వు కాదా చంద్రశేఖరరావు? ఆనాడు నువ్వు ఊడిగం చేసి రాజశేఖర రెడ్డి పోతిరెడ్డిపాడు ద్వారా నీళ్లు తరలించకపోయిన కృష్ణానది జలాలు మళ్ళీ ఆయన కొడుకు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇదే ప్రగతి భవన్, ప్రజల స్వేదంతో నిర్మించిన ప్రగతి భవన్ అధికారిక కార్యాలయానికి వైఎస్ కొడుకు జగన్మోహన్ రెడ్డిని పిలిపించి పంచపక్ష ప్రమాణాలు పెట్టి 6 గంటలు చర్చించి రాయలసీమ ఎత్తిపోతల పథకం రచించింది నువ్వు కాదా? ఇది ద్రోహం కాదా? ఆనాడు రాజశేఖర రెడ్డితో కలిసి పోతిరెడ్డిపాడు ద్వారా కృష్ణానది జలాలను సీమకు తరలించకపోతుంటే హారతిచ్చింది నువ్వు కాదా? ఆనాడు మంత్రివర్గంలో నీ మంత్రులు లేరా? హరీష్ రావు గారు ఆ మంత్రివర్గంలో మంత్రి కాదా అని నేను ఇవాళ అడుగుతున్నా. అదే కాదు, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఏ నీళ్ల కోసం తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నామో, ఏ నీళ్ల కోసం శ్రీకాంతాచారి లాంటి యువకులు నూనూగు మిసాల యువకులు ఆత్మ బలిదానాలు చేసుకున్నారు, ఆ బలిదానాలతో సాధించుకున్న తెలంగాణలో కృష్ణానది జలాలు రంగారెడ్డి, మహబూబ్ నగర్, అదేవిధంగా నల్గొండ, ఖమ్మం జిల్లాలకు ప్రాజెక్టులకు భూములకు పారాల్సిన నీళ్లు రాయలసీమ జిల్లాలకు తరలించకపోతుంటే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్, అదేవిధంగా ముచ్చుమర్రి లిఫ్ట్ ఇరిగేషన్ నిర్మించుకుంటుంటే ఒక్క రోజైనా నువ్వు అడ్డుకున్నావా? వీరతిలకం దిద్ది జగన్మోహన్ రెడ్డికి పంచపక్ష ప్రమాణాలు పెట్టింది నువ్వు కాదా? ఇవాళ నువ్వు చేసిన పాపం ఇవాళకు మాకు శాపమైంది, ఇవాళ మాకు ఉరైంది. ఇవాళ తొందరలోనే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పూర్తి అయితే రోజుకు 10 టీఎంసీలు అంటే ఒక్క నెల రోజులు మనం కళ్ళు మూసుకుంటే 300 టీఎంసీలు శ్రీశైలం మొత్తం తరలించకపోవడానికి మలుపుకపోవడానికి ఇవాళ పునాదులు వేస్తే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వీర తిలకం దిద్ది కాంట్రాక్టర్ దగ్గర కమిషన్ల కోసం కక్కుర్తిపడ్డది నువ్వు కాదా చంద్రశేఖరరావు? ఆనాడు సాగునీటి పారుదల శాఖ మంత్రి హరీష్ రావు కాదా అని నేను అడుగుతున్నా. 5 ఏళ్ళు హరీష్ రావు సాగునీటి పారుదల శాఖ మంత్రి, 5 ఏళ్ళు చంద్రశేఖరరావు గారు సాగునీటి పారుదల శాఖ మంత్రి. మరి నేను ఇవాళ అడుగుతున్నా, పాలమూరు అక్కడనే ఉంది, కల్వకుర్తి అక్కడనే ఉంది, భీమా ఎండిపోయింది, కోయిల్ సాగర్ ఆరిపోయింది, ఈరోజు ఆర్డీఎస్ అట్లనే ఉండిపోయింది. మా ప్రాజెక్టులు ఎందుకు పూర్తి చేయలే? మా పాలమూరు కష్టాలు ఎందుకు తీరవలేదని నేను అడుగుతున్నా. ఈ నీళ్లు మాకు నాగరికతను ఎందుకు తేలే? ఈ నీళ్లు మాకు పసిడి పంటలు ఎందుకు తీయలే? ఈ నీళ్లు మాకెందుకు కన్నీళ్లు మిగిలిచ్చినాయని నేను అడుగుతున్నా. ఈ నీళ్లు మా భూములు ఎడారుగా మారడానికి, ఈ నీళ్లు మా ప్రజలు వేలాదిగా వలసలు పోవడానికే పనికొచ్చినాయి తప్ప మా జీవితాలలో వెలుగులు వచ్చినాయని నేను అడుగుతున్నా. ఈ పాపం నీది కాదా చంద్రశేఖరరావు? ఈ పాపం నీదే కదా? 10 ఏళ్ళు వచ్చిన తెలంగాణ రాష్ట్రంలో 2 లక్షల కోట్ల రూపాయలు సాగునీటి ప్రాజెక్టుల కోసం ఖర్చు పెట్టినావు కదా. 1,00,000 కోట్లు కాళేశ్వరం కట్టినావు, 1,00,000 కోట్లల్లా 1,000 కోట్లు మింగినావు. కట్టిన కాళేశ్వరం కుప్పగూలిపోయింది. ఇంతకంటే దిక్కుమాలిన ప్రాజెక్ట్ ఇంకెక్కడైనా ఉంటుందా అని నేను చంద్రశేఖరరావుని అడుగుతున్నా. ఇవాళ మా ప్రాజెక్టులు పడావు పెట్టి మా నీళ్ళేమో రాయలసీమ తరలించకపోయింది, నిధులేమో నువ్వు తరలించకపోయినావు, పదవులేమో నీ ఇంట్లోకి వచ్చినాయి, పాపాలేమో మాకు వచ్చినాయి. ఇవాళ ఈ పాపాలు, ఈ కష్టాలు ఎంతకాలం మేము ఎదురు